హలో అండి, మీ లీలా వంటలకి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనము చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే జల్లెల అంట ఎగురు. అంటే మనకి విలేజ్లో ఇలాగే అంటారు. చేద్దామండి, చూద్దాం పదండి. మనకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో. జల్లెలు కేజీ, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి, చింతపండు అది పులుసు తీసుకొని పెట్టుకున్నానండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, పసుపు టీ స్పూన్, గరం మసాలా, జీరా పౌడర్, 5 రెమ్మలు వెల్లుల్లి దంచి పెట్టుకున్నాము, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను. మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. మనకి చేపలు ఎప్పుడైనా 1 స్పూన్ పెరిగేస్తున్నానండి. కళ్ళుప్పు 1 స్పూన్ వేస్తున్నా, చిటికెడు పసుపు వేసుకుందాము, ఇవన్నీ ఇప్పుడు మనము ఇట్లా చక్కగా కొంచెంసేపు ఇట్లా వీటన్నిటిని ఇట్లా కలియబెట్టుకొని కడుక్కుందామండి. మనకి చేపలు కానీ చికెన్ కానీ ఏదైనా సరే కొంచెం పసుపు వేసుకొని పెరిగేసుకొని కళ్ళుప్పు తీసుకొని ఇట్లా కలుపుకొని శుభ్రంగా కడుక్కుంటే నీసు వాసన అనేది రాదండి. ఎప్పుడైనా ఇలా చేసుకోండి. చూడండి, ఇట్లాగా మంచిగా మనకి కొంచెం ఏదన్నా మురికి అది ఉన్నా కానీ మనం నీట్గా కడిగామండి. అయినా మురికి ఏదన్నా ఉన్నా కానీ మంచిగా పోతుంది. మనం ఉప్పుకిను పెరుగుకిను నీసు వాసన కూడా పోతుంది. ఇప్పుడు మనం దీన్ని వాష్ చేసుకుందాం వాటర్తో. అదిగోండి, మనం చక్కగా శుభ్రంగా కడిగి 4 సార్లు కడిగానండి. మొత్తం నీట్గా అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. మనకి నాన్ వెజ్ కూరలకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి నూనె ఎక్కువే పడుతుంది. అది మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే పోస్తున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఆయిల్ వేడైందండి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేస్తున్నాము. దీనిలో ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నామండి. నిన్న యాక్చువల్లీ రొయ్యలు తీసుకొద్దామని వెళ్ళానండి. మనకి మియాపూర్లో ప్రతి మంగళవారం సంత దొరుకుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. కానీ జల్లలు చూసినాక వాటిని తినాలనిపించింది. మీకు కూడా చేసి చూపిద్దాము, ఇది ఒక వెరైటీ అని చెప్పేసి జల్లలు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేస్తున్నట్టు మనం కడిగి పెట్టుకొని వేసుకున్నాము. పసుపు యాడ్ చేస్తున్నాం, 1 టీ స్పూన్ పసుపు అండి. మనకి ఆనియన్స్ ముక్కలన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇది పచ్చి వాసన పోయే వరకు ఒక 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం జల్లలు కడిగి పెట్టుకున్న జల్లలు వేసుకున్నాము. చక్కగా ఇవ్వండి. ఇవి ఇట్లా వేసేసుకుంటే మనకి జల్లలో ఒకే ముళ్ళు ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని టేస్ట్ అమేజింగ్ అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు అమ్మ వండి పెట్టేది మనకి అక్కడ కాలువలు ఉంటాయి కదండి, పల్లెటూరులో కాలువల్లో పడతా ఉండేవాళ్ళు. అట్లా చక్కగా ఎప్పుడు వండి పెడతా ఉండేది. మళ్ళీ నిన్న ఇవి చూడంగానే చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు. అందుకే తీసుకొచ్చి వండుతున్నాను, మీకు చూపిస్తున్నా. ఇప్పుడు కారం కూడా యాడ్ చేద్దామండి. ఉప్పు కారము అండి. కారం 2 టీ స్పూన్లు అండి. ఉప్పు అంటే మనకి చూసుకొని వేసుకుందాము, ఎవరికి తగినట్టు వాళ్ళు. ఒక్కసారి తిప్పుకొని మనము మూత పెడదామండి ఒక 5 మినిట్స్. తర్వాత పులుసు పోసుకుందాం. ఇప్పుడు మనం వెంటనే పులుసు పోయేదండి, కొంచెం అట్లా వేయించుకుందాం. ఉప్పు కారం దానికి పడుతుంది. కొంచెం మనం సెగ తగ్గించుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. అందుకండి ఇప్పుడు మనం చక్కగా మనం గరిటె పెట్టొద్దండి, ఇట్లా
చేద్దాము. ఎందుకంటే ఇవన్నీ చేప కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను పులుసు పోస్తున్నా, పులుసు యాడ్ చేస్తున్నా అండి. చూడండి, ఒక 10 మినిట్స్ కన్నా మనకి ఎక్కువ పట్టదండి. ఇది మూత పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ చక్కగా పులుసు అంతా దగ్గర పడేలాగా పెట్టుకుందాము. ఇప్పుడు మన జల్లల పులుసు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. అదిగోండి, చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీనిలో నేను ఒకటి యాడ్ చేస్తాను, గసగసాల పౌడర్. మనకి చక్కగా చిక్కబడుద్దండి. గసగసాలు బియ్యము కలిపి మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్న పౌడర్ అండి ఇది. జీరా పౌడర్. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవచ్చిందండి. ఒక్కసారి దీన్ని చక్కగా లైట్గా ఇలా తిప్పుకుందాము. లాస్ట్లో గరం మసాలా వేసి తిప్పుకుందాము. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఒక 5 మినిట్స్ అయితే మనకి మంచిగా అయిపోతుంది. గట్టి మాత్రం పెట్టద్దు, ఇరిగిపోద్ది. మన ఫైనల్ ఫిష్ కర్రీ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. గరం మసాలా వేస్తే కానీ మన కూరకి టేస్ట్ అదిరిపోదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర లాస్ట్లో. ఇలా ట్రై చేయండి. మన జల్లల కూర, మన పల్లెటూరు జల్లల కూర ఇది. ఒక 1 మినిట్ అండి, చక్కగా దిగిపోతాయి. కర్రీ అయిపోయిందండి. అదిగోండి, చక్కగా అంట పులుసులాగా అయిపోయింది. ఇదిగోండి చూడండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో తీసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో? అదిగోండి, చూసారా ఎట్లా ఉందో? ఇట్లా బౌల్లోకి తీస్తున్న మన జల్లల అంట పులుసు చూడండి. స్లోగా తీయాలి, ఇది ఇప్పటికే ఇరిగిపోతూ ఉంది. చాలా సెన్సిటివ్గా ఉందండి, మంచిగా ఉడికిపోయి. ఇదిగోండి, చక్కగా మనము ఇట్లా తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. నేను ఇప్పుడు ఫిష్ కర్రీతో మన జల్లలు, విలేజ్లో దొరికే జల్లలతో ఇప్పుడు మీకు నేను తిని టేస్ట్ చూపిస్తాను. ఎలా ఉందో చెప్తానండి. నేను తింటున్నా చూడండి, బాగా కాలిపోతుంది. సూపర్గా ఉందండి. నా వంటలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు. ఏదన్నా ఒకవేళ తేడా ఉంటే మీరు చెప్పండి, నేను అలాగే మీరు చెప్పినట్టే చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.